చెల్లి బావా కళ్యాణ్ స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, DNA పరీక్ష కంటే డీటెయిల్డ్గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీర్చుకోవడానికి రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బీ పాజిటివ్ ఏం కాదు, బీ నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను నన్ను కొడుకుని రుజువైంది కదా, అందుకు అబ్దుల్ కలాం గారికి థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయన ఏంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కల కన్నాను. ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను. మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకనే ఉండే, తీరా నా కొడుకుని తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంది? అదేం కుదరదు, నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా. నువ్వు జేబీ కొడుకు అని తెలిసింది అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా, ఇక్కడనే ఉంటావు. కథం. సరే, మీ ఇష్టం. అల్లుడు, నాకు ఓ పెగ్గుబాయి ఇంట్లో వాళ్ళందరినీ మాయలో పడేశాడు. పడేస్తాడ్రా. కాలం కలిసి రాకపోతే ఎలుగు కూడా పిల్లికి తోక చూపిస్తుందట. నువ్వు ఆ విషయం మర్చిపో. అమ్మాయి సంగతి వదిలే. ఈ మాఫియా సామ్రాజ్యానికి నువ్వే లీడర్. అయినా అలానే మీరంటే సరిపోదు, డాడీ అంకుల్ అన్నారు కదా. వాళ్ళిద్దరిని ఒప్పించి ఈ ట్విన్ సిటీస్ కి నిన్ను లీడర్ని చేస్తా. థ్యాంక్స్ అంకుల్, మీరు నాకు పని చేస్తే మీరు ఏదడితే చేస్తా. నాకేమి అక్కర్లేదు, వాడి మీద పగ తీర్చుకోవటమే నాకు ముఖ్యం. అయితే ఈ రోజు మీరు నేను ఒకటి.